ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎన్సీసీ సేవలు అభినందనీయమని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో ఎన్సీసీ విద్యార్థుల రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గుర్రపుస్వారీ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయవాడలో వరదలు, తుఫాను కారణంగా ఇబ్బంది పడిన ప్రజలను ఎన్సీసీ విద్యార్థులు ఎంతో శ్రమించి సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి మండిపల్లి చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తిరుపతి పట్టణంలో ఏదైతే ఎన్సీసీ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఎన్సీసీ అంటే అందరికి గుర్తొచ్చేది డిసిప్లిన్. మన భారతదేశంలో త్రివిధ దళాలు ఎలాగున్నాయో ఆర్మీ, నేవీ, డిఫెన్స్, ఆ తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ దైనందిక జీవితంలో ఎన్సీసీ అనేది ఒక ముఖ్య భూమికగా ఉంది. ముఖ్యంగా మన పిల్లలు ఎవరైతే ఎన్సీసీలో క్యాడెట్లుగా ఉంటారో వాళ్ళ జీవితంలో వచ్చే పెను మార్పుల గురించి మన అందరం చూస్తున్నాం. ఈరోజు ఎన్నో విద్యలు అభ్యసించి ఎన్నో రంగాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న విద్యార్థులు రాబోయే కాలంలో కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివే వాళ్ళు అయితేనేం, గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే వాళ్ళు అయితేనేం ఎన్సీసీని ఒక ఎయిమ్గా పెట్టుకోవాలా. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, కేంద్ర ప్రభుత్వం అయితేనే ఎన్సీసీకి ఒక గౌరవం ఇస్తూ కోటాను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మెడిసిన్ సీట్లలో అయితేనే, ఇంజనీరింగ్, ఐఐటి, అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా ఎన్సీసీకి ఒక కీలక పాత్ర ఉంది. ఆ ఎన్సీసీలో క్యాడెట్లు అయ్యి అక్కడ నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ అయితే అవకాశాలు కల్పిస్తుందో దానికి విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పత్రికాముఖంగా కోరుకుంటున్నా. అందరూ